హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నా పేరు ప్రతిక. ఈరోజు మనం కేర్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ దీప్తి గారు మనతో పాటు ఉన్నారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, అథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటి? అథెరోస్క్లెరోసిస్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ ఎఫెక్ట్స్ ద బ్లడ్ వెసల్స్. రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తుంది. హెడ్ నుంచి టో వరకు ఎవ్రీ వెసల్ ఆఫ్ అవర్ బాడీ కెన్ బి ఎఫెక్టెడ్. అది ఒక ప్రాసెస్, బై ద ప్రాసెస్ ఆఫ్ విచ్ కొవ్వు పదార్థం అనేది రక్తనాళాల్లో అక్యూములేట్ అవుతుంది అనమాట. సో యాక్చువల్లీ వెనెవర్ వెసల్ వాల్ లోపల లైనింగ్ ఉంటుంది. మనందరికీ వెసల్ వాల్స్లో 3 లేయర్స్ ఉంటాయి. ద ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఈజ్ సపోజ్ టు బి అ స్మూత్ లైనింగ్. ఇట్ కాజెస్ సమ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్స్ టు ద వెసల్. సో దానివల్ల స్మూత్గా బ్లడ్ ఫ్లో అవ్వటం అండ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు వెసల్ ప్రాపర్గా ఎక్స్పాండ్ అవ్వటం అలాంటివి ఉంటుంది. సో అది డ్యామేజ్ అయినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ వాట్ ఎవర్ మన ఎక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ అలా ఉన్నప్పుడు, పర్టికులర్లీ దిస్ సో కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అది పెరిగినప్పుడు బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్లో ఇవి అక్యూములేట్ అయిపోయి ఫోమ్ సెల్స్ ఫామ్ అయిపోయి వెజల్లోకి, వెజల్ వాల్ ఆ పొరలోకి వెళ్తాయి అన్నమాట. సో వెన్ ద కంటెంట్ ఇంక్రీజెస్ గ్రాడ్యువలీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్, ఈ ప్రాసెస్ అనేది ఇట్ కెన్ అక్కర్ యాజ్ ఎర్లీ యాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ డికేడ్. మొదటి 5-6 ఏళ్ళ పిల్లల్లో కూడా ఇలా అక్యూములేట్ అయ్యి ఒక ఫ్యాటీ స్ట్రీక్ అంటాం అనమాట. స్మాల్ yellowish లైన్స్ కెన్ ఫామ్ ఇన్సైడ్ ద వెసల్. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటే ప్రోగ్రెసివ్ ఇంక్రీజ్ ఇన్ కొలెస్ట్రాల్, మోర్ అండ్ మోర్ సెల్స్ ఆర్ అట్రాక్టెడ్, దాని మీద ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోయి. డాక్టర్ గారు, అంటే దీనికి గల కారణాలు ఏంటంటారు? అథెరోస్క్లెరోసిస్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. కొన్ని మనం మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అండ్ కొన్ని న్యూవర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. మేజర్గా మటుకు యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ అండ్ ఇన్ జనరల్ సమ్ మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇట్. అండ్ ఆల్ కండిషన్స్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే మటుకు హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకర్స్ we see commonly, and these people with cholesterol abnormalities. కంజెనిటల్గా కూడా కొంతమందికి బై బర్త్ దెర్ ఇస్ డిఫెక్ట్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ ద లిపిడ్స్, అండ్ వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఇంకా చిన్న ఏజ్లో ఇది డెవలప్ అవుతుంది. స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. మేజర్గా దే ఆర్ మెనీ కాజెస్ ఫర్ అథెరోస్క్లెరోసిస్, బట్ మెయిన్ ఇంపార్టెంట్ కాజెస్ కామన్గా we see are these diabetes and hypertension and cholesterol abnormalities. Last but not the least is smoking, which contributes to a significant proportion. డాక్టర్ గారు, అథెరోస్క్లెరోసిస్ అనేది అంటే ఎలాంటి ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూడొచ్చు అంటారు? అథెరోస్క్లెరోసిస్ యాక్చువల్లీ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ అక్కర్స్. మనకి చిన్న ఏజ్ నుంచి బిగిన్ అయిపోయి ఇట్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజెస్ యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్. కామన్గా మనం చూసేది 4th and 5th డికేడ్స్లో people tend to develop, and as the higher the age the more the severe forms. కానీ the pathological process మటుకు it can begin at a very early age. even in the first decadeలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో they form some yellowish streaks within the vessel, fatty streak అంటాం. అది పెరిగి అథెరోమాస్ ఫామ్ అయ్యి ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా సివియర్ అథెరోమాస్ బ్లడ్ వెజల్ డయామీటర్ని సివియర్గా తగ్గించేసి సమ్టైమ్స్ ఏమవుతాయంటే దే కెన్ ఓన్లీ బీ కాంప్లికేటెడ్. ఈ బ్లడ్ వెజల్లో కొలెస్ట్రాల్ ఏదైతే అక్యూములేట్ అయిందో, ఫ్యాట్ డిపాజిట్స్ అక్యూములేట్ అయ్యాయో, వాటి మీద బ్లడ్ వెజల్ లైనింగ్ ఉంటుంది, అది డ్యామేజ్ అయిపోయి రప్చర్ అవ్వచ్చు. అప్పుడు ఈ లిపిడ్ రిచ్ కంటెంట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ద బ్లడ్ అండ్ ఒక పెద్ద క్లాట్ ఫామ్ అయిపోయి దాన్ని కాంప్లికేటెడ్ ఫామ్ ఆఫ్ అథెరోమా అంటాం అనమాట. ఇది with increasing age the incidence పెరుగుతుంది, but can begin at an early age. That there lies the importance of taking precautions from early age itself. There is no age above which it is seen. No age can be immune. If we don't take proper precautions and మనకి risk factor screening చేయించుకోకపోతే even at an early age it can occur. అంటే డాక్టర్ గారు, దీని గల సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి డాక్టర్ గారు? Most of the times this can be silent అనమాట. That is significant narrowing in the blood vessel can occur with these atheromatous plaques without patient having any symptoms. పేషెంట్కి ఎక్కువ సిమ్టమ్స్ తెలియకుండా ఉండొచ్చు. But once symptoms, commonest cause for symptoms to occur is when the atheroma gets ruptured, exposing the underlying lipid tissue, క్లాట్ ఫామ్ అయిపోయి దాన్ని సింపుల్గా చెప్పాలంటే హార్ట్ అటాక్, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్, హార్ట్ అటాక్ ఆర్ సమ్ అన్స్టేబుల్ యాంజైనా అంటాము, అలా రావటం జరుగుతుంది.
బట్ ఇలా కాకుండా ఉన్నప్పుడు ఇన్ ద ఎర్లీ స్టేజెస్ కామనెస్ట్ సిమ్టమ్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆర్గన్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. మెదడులో రక్తనాళాలు ఎఫెక్ట్ అయిపోతే పీపుల్ కెన్ హ్యావ్ ఫ్రాంక్ స్ట్రోక్, పెరాలిసిస్ లాగా రావటం. సమ్టైమ్స్ దే కెన్ హ్యావ్ సమ్ వార్నింగ్ సైన్స్, ట్రాన్సియంట్ ఇష్కెమిటిక్ అటాక్స్ అని, కొంతవరకు న్యూరలాజికల్ డెఫిసిట్ వచ్చి మళ్ళీ రికవర్ అవ్వటం. ఇది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు వెనెవర్ బ్లడ్ ఫ్లో, బికాజ్ ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది కాబట్టి డ్యూరింగ్ వర్క్ ఆర్ ఎక్సర్షన్ బ్లడ్ సప్లై టు దట్ పోర్షన్ ఆఫ్ హార్ట్ తగ్గినప్పుడు ద క్లాసికల్ సిమ్టమ్ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ యాంజైనా. యాంజైనా అనేది పేషెంట్ చాలా రకాలుగా ప్రజెంట్ చేస్తుంది. సింపుల్గా చెస్ట్ పెయిన్ లాగానే కాదు, చెస్ట్ పెయిన్ ఇస్ ద క్లాసికల్, కానీ సమ్టైమ్స్ పేషెంట్స్కి జస్ట్ అలసటగా రావటం పని చేసినప్పుడు, ఇదివరకు ప్రాపర్గా చేసే వర్క్ ఇప్పుడు ఫెటీగ్ అయిపోవటం, దే ఆర్ నాట్ టయర్డ్నెస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ వర్క్, ఆర్ బ్రెత్లెస్నెస్, అదే వర్క్ దే రొటీన్ అకస్టమ్డ్ యాక్టివిటీస్కి ఆయాసపడటం, ఎఫర్ట్ ఇంటాలరెన్స్ రావటం, ఇవన్నీ ఆర్ కామన్లీ. సమ్టైమ్స్ విత్ దిస్ డిక్రీస్డ్ బ్లడ్ సప్లై అబ్నార్మల్గా హార్ట్ బీటింగ్ వస్తుందన్నమాట. అప్పుడు దే కెన్ హ్యావ్ పాల్పిటేషన్స్, లైట్ హెడెడ్నెస్, డిజీగా అనిపించటం, గిడ్డీనెస్ రావటం. కొంతమందికి ఇది సివియర్గా ఉన్నప్పుడు ఫ్రాంక్ సిన్కోపీ అంటాం అనమాట. దే హ్యావ్ అ ట్రాన్సియంట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ కొలాప్స్ అవ్వటం. ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. దో వీటన్నిటిలో కూడా మోస్ట్ కామన్ ఇస్ చెస్ట్ పెయిన్. అది కూడా ఏదన్నా పని చేసినప్పుడు, ద రొటీన్ వర్క్ ఆన్ ఎక్సర్షన్, వాక్ చేసినప్పుడు, ఆర్ సమ్టైమ్స్ పీపుల్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఇమోషనల్ స్ట్రెస్, ఆర్ కోల్డ్ వెదర్కి వెళ్ళినప్పుడు, ఆర్ డ్యూరింగ్ సమ్ ఎక్సెసివ్ స్ట్రెయిన్ యూజింగ్ ద వాష్రూమ్, టాయిలెట్, అప్పుడు దే కెన్ ఎక్స్పీరియన్స్ చెస్ట్ పెయిన్ డ్యూరింగ్ ఎక్సర్షన్. ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ సడన్ డెత్. సమ్టైమ్స్ ఎంత వీ గెట్ అవర్ సెల్ఫ్స్ చెక్డ్ ఆర్ వాట్ ఎవర్ సిమ్టమ్స్ ముందేం లేకుండా అదర్వైజ్ యాక్టివ్ పీపుల్ కూడా the first presentation of this severe form of atherosclerotic heart disease can be a sudden cardiac death. Sudden massive heart attack వచ్చేసి patient suddenly collapsing, ఇది కూడా we experience commonly. అంటే డాక్టర్ గారు వీళ్ళకి సడన్గా వస్తుందా, అంటే అంతకుముందుకు ఎలాంటి సైన్స్ చూపించదంటారు, అలా సడన్గా అవడానికి కారణాలు ఏంటి డాక్టర్ గారు? మోస్ట్ సడన్ డెత్ అనేది is still in around 10% of the patients of these heart attacks can have it. But sudden death lo kuda they may be having previous some minor symptoms which they must have routine work strain valla ala ani, or sometimes really a very massive heart attack ante plaque rupture. నేను చెప్పాను కదా ఇందా కాంప్లికేటెడ్ ప్లాక్ అని, అథెరోమా ఉంటుంది, ద ప్లాక్ రప్చర్ అయిపోయి సడన్లీ a big clot forming, పర్టిక్యులర్లీ అది మేజర్ వెజిల్లో జరిగితే లెఫ్ట్ మెయిన్ అంటాం. అలాంటి వెజిల్లో కనుక ఇఫ్ దిస్ pathophysiological process occurs, then it can have sudden decrease in the blood supply and abnormal heart beatings వచ్చేస్తాయి, ventricular arrhythmias, fibrillation, and particularly these things if they occur during sleep or anything, patient has very narrow window of time to alert others and to go to a hospital and they can సడన్ డెత్ అనేది సిమ్టమ్ వచ్చిన గంట లోపల పేషెంట్ ఇఫ్ హీ హ్యాస్ అన్ అరెస్ట్ అండ్ సకమ్స్, దట్ ఈస్ కాల్డ్ సడన్ డెత్ అనమాట. దే కెన్ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ బట్ ద టైమ్ ఫ్రమ్ ద సిమ్టమ్ ఆన్సెట్ టు ద అరెస్ట్ అండ్ అల్టిమేట్ డెత్ ఈజ్ వెరీ షార్ట్. ఇట్ గివ్స్ అ వెరీ నారో విండో ఫర్ దెమ్ టు టేక్ అన్ యాక్షన్. ఇందులో కూడా మెనీ ఆఫ్ దీస్ అరెస్ట్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ ప్రోగ్రెషన్ టు డెత్ ఇఫ్ proper education, patient education, community education is there, because idi ganaka if this happen, many often times what we see is we see patient admitted, their attenders experiencing some vague symptom and then he suddenly collapses in the ward, so immediately he is shifted to emergency room, we take an ECG, appudu chustam adi heart attack or some abnormal beating going on, ventricular tachycardia, atlantic చూస్తాం. Then immediately we can resuscitate, promptly cardiopulmonary resuscitation, and then he can be revived. But same thing if it happens out of the hospital, appudu the chances of patient surviving that is very very low, and a proper community level education, alerting others, and availability of these abnormal beating ni revert cheyadaniki defibrillation antam.
అందుకే మనం చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్ అండ్ ఈవెన్ ఇన్ బిగ్ మాల్స్ వీ హ్యావ్ దీస్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్. సో అది వాడటానికి కూడా ప్రాపర్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్. సడన్గా పేషెంట్ కొలాప్స్ అయితే సింపుల్ బేసిక్ సిపిఆర్ ఉంటుందన్నమాట. జస్ట్ కంటిన్యూస్ చెస్ట్ కంప్రెషన్స్, మెయింటైనింగ్ ద బ్లడ్ ఫ్లో టు వైటల్ ఆర్గన్స్, అండ్ దెన్ ఇన్ ద మెయిన్ టైమ్ అలర్టింగ్ ద హాస్పిటల్ పర్సనల్, అండ్ దెన్ ఈసీజీ తీసి లోపల గివింగ్ అ షాక్. These all can save a person's life and prevent the sudden arrest to progress into death. డాక్టర్ గారు, మీరు ఇందాక డయాబెటీస్ వాళ్ళకు కూడా ఎక్కువ చూడొచ్చు అంటారు. డయాబెటీస్ అనేది దీనికి ఎలా లీడ్ అవుతుంది డాక్టర్ గారు? డయాబెటీస్ ఈజ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ కాల్డ్ సిఏడి ఈక్వివలెంట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆర్ ఈక్వల్ టు పీపుల్ హూ హ్యావ్ heart disease in the past. ఎందుకంటే the incidence of sudden death and the cardiovascular event rate మనం డయాబెటిక్స్లో ఎలా చూస్తామో is equal to same patient with a prior history of heart disease. సో డయాబెటిక్ వాళ్ళకి ఇదివరకు హార్ట్ డిజీజ్ లేకున్నా all the precautionary measures including lifestyle changes, diet, exercise and including primary prevention కి we use some drugs అనమాట, statins అని. all these have to be prescribed. And వీళ్ళల్లో there is a 2 to 5 fold increase in the incidence of development of heart disease, coronary artery disease, and also increased risk of CVA. Not only incidence ఎక్కువ ఉండటం, వీళ్ళల్లో the pattern of disease is more aggressive, more likely to have multiple vessel disease, more calcified vessels, and less likely to respond to the routine medication. ఏదైనా even whatever we treat like with stents or surgery, the outcomes kuda compared to a non-diabetic, diabetic lo they'll be a little poorer. And also these are more prone for increased incidence of diabetes related heart muscle weakness untundi, diabetic cardiomyopathy ani idi kuda higher incidence lo untundi. That's why diabetics at any level, అందుకే whenever they are diagnosed, in fact the commonest cause of death in diabetes is acute heart attacks అనమాట. They have diabetics are more prone for vessel damage because of these high glucose levels. It damages the blood vessel lining, causes more stress to the blood, oxidative stress antam. It damages the vessel lining basically and causes rapid progression of this atherosclerosis. Compared to non-diabetics, diabetics low at an accelerated rate the atheromas progress and cause rapid progression into angina, acute heart attack. Even they will have a more higher incidence of plaque ruptures kuda. డాక్టర్ గారు, అథెరోస్క్లెరోసిస్లో మన బాడీలో ఏ వెజిల్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి? యాక్చువల్లీ నేను ముందు చెప్పినట్టే ఫ్రమ్ హెడ్ టు టో ఎవ్రీ వెసల్ ఇన్ అవర్ బాడీ కెన్ బి ఎఫెక్టెడ్ బై అథెరోస్క్లెరోసిస్. కామన్లీ ఆర్ ద హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ అండ్ ద లోవర్ లింబ్, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు. These are more affected అనమాట. Relatively the upper limb vessels and the chest wall vessels are relatively very low incidence. బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే ముందు చెప్పినట్టుగా స్ట్రోక్ రావటం, ట్రాన్సియంట్గా పెరాలిసిస్ లాగా వచ్చి రికవర్ అవటం. హార్ట్లో అయితే యాంజైనాస్, హార్ట్ అటాక్స్ ఆర్ సమ్టైమ్స్ సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ లాగా రావటం అండ్ సమ్టైమ్స్ అబ్నార్మల్ హార్ట్ బీటింగ్ అండ్ సడన్ కార్డియక్ డెత్ రావటం. కిడ్నీస్కి లోపం ఉంటే దే కెన్ హ్యావ్ దీస్ progressive renal artery stenosis. వీళ్ళల్లో they first present as hypertension alone. బీపీ ఉంటుంది, అది పూర్లీ కంట్రోల్డ్. ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్ విత్ 1 drug 2 drugs, మల్టిపుల్ డ్రగ్స్ అవసరం పడతాయి. అండ్ ఇంత హై బీపీ సర్జెస్ రావడంతో అప్పుడప్పుడు దే కెన్ గో ఇన్ టు ఫ్రాంక్ పల్మనరీ ఎడీమా అండ్ లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి దే కెన్ ప్రెజెంట్ as ఫ్లాష్ పల్మనరీ ఎడీమాస్. అలాగే కాలి రక్తనాళంలో ఎఫెక్ట్ అయినప్పుడు దే కెన్ హ్యావ్ దిస్, నడిచినప్పుడల్లా కాలు నొప్పి, పట్టేయటం, డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఎక్కువ బ్లాకేజ్ ఉంటే పిక్కలు పట్టేయటం ఆర్ సమ్టైమ్స్ థైస్ అండ్ బటక్స్ కెన్ ఆల్సో హ్యావ్ ఎగ్జర్షనల్ పెయిన్. నడిచినప్పుడు దే కెన్ హ్యావ్ దిస్, ఇట్స్ కాల్డ్ ఎస్ క్లాడికేషన్ అనమాట. ఆర్ సివియర్ ఫామ్ ప్రోగ్రెస్ అయినప్పుడు వీళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోయి గ్యాంగ్రీనస్ చేంజెస్ రావటం, ఇలాంటిది వస్తుంది. ఏ లెవెల్లో అథెరోస్క్లెరోసిస్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. డాక్టర్ గారు, అథెరోస్క్లెరోసిస్ని గుర్తించడానికి ఎలాంటి డయాగ్నోస్టిక్ మెథడ్స్ చేస్తారు మీరు? ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మోస్ట్ ఆఫెన్ యాజ్ ఐ టోల్డ్ సైలెంట్గా ఉంటుంది. అన్లెస్ సివియర్ ఫామ్కు వెళ్ళాక కానీ సిమ్టమ్స్ రావు మెజారిటీలో. సో బికాస్ సిగ్నిఫికెంట్
పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో ఇట్ ఈస్ ఏసిమ్టమాటిక్. హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ స్క్రీనింగ్ at the hospital level, at the community level, and camps, and even it is very important to screen. And atherosclerosisని డైరెక్ట్గా డిటెక్ట్ చేయొచ్చు. దీనికంటే ముఖ్యం, మోర్ ఇంపార్టెంట్ ఈస్ స్క్రీనింగ్ ఫర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ కాజింగ్ అథెరోస్క్లెరోసిస్ని, వాటిని మనం స్క్రీన్ చేసి సింపుల్గా ఎట్ ఎ లో కాస్ట్ అండ్ లెస్ ఇన్వేజివ్ టెస్ట్తో ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని బట్టి ఈవెన్ ద బర్డన్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ని వీ కెన్ ఎర్లీ డిటెక్ట్ అనమాట. దట్స్ వై అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు. అబౌవ్ సర్టన్ ఏజ్, అబౌవ్ 30 years వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవటం ఒకసారి, బీపీ నార్మల్గా ఉంటే ఎవ్రీ 5 yearsకి, అలాగే షుగర్ లెవెల్స్ ఒకసారి, సింపుల్ ఫాస్టింగ్ చెక్ చేయించుకోవటం. అప్పుడప్పుడు అది వేడి పడినప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసేసి గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ HbA1c, RBS with HbA1c is a simple screening tool to identify are they diabetics, frank diabetes, or are they in the pre-diabetic range border. Above 7 ఉంటే మనం డయాబెటీస్ అంటాము, బిలో 5.5 టోటలీ నార్మల్. ఈ 5.5 to 6.5 రేంజ్ ఉంటే మటుకు వాళ్ళు దే హ్యావ్ టు బీ ఫ్రీక్వెంట్లీ, వాళ్ళని మనం డయట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మెజర్స్ సజెస్ట్ చేసి మళ్ళీ పీరియాడిక్ ఎవ్రీ 3 to 6 months చెక్ చేయాలన్నమాట. అలాగే కొలెస్ట్రాల్ కూడా అబౌట్ 25 years ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఈజ్ ఇదివరకు 30-35 అనేవాళ్ళు, ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఇంకా అబౌట్ 25 years వాళ్ళు ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని, ఇఫ్ ఇట్స్ టోటలీ నార్మల్ దే కెన్ రిపీట్ వన్స్ ఇన్ 3 to 5 years. బట్ అబ్నార్మల్గా ఉందంటే మటుకు యాన్యువల్ చెకప్ ఆఫ్టర్ టేకింగ్ అప్రోప్రియేట్ లైఫ్ స్టైల్ మెజర్స్. అండ్ ఇఫ్ ఇట్స్ స్టిల్ హై, ప్రిస్క్రైబింగ్ డ్రగ్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అనమాట. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే బై అండ్ లార్జ్ వీ కెన్ డిటెక్ట్ అథెరోస్క్లెరోసిస్ ఎట్ అ ఎర్లీ లెవెల్ అండ్ టేక్ ప్రికాషన్స్. కానీ సమ్టైమ్స్ దే ఆర్ టెస్ట్ ఈవెన్ టు డిటెక్ట్ ద అథెరోస్క్లెరోటిక్ బర్డన్. కామన్గా మనం యూజ్ చేస్తాము carotid Doppler అంటాం అనమాట. దీస్ ఆర్ ద carotids are the vessels which go from the heart to the brain. They are in the neck. Simple ultrasound scan can help us to identify the percentage of narrowing if there is any, and also intima media thickness అంటాం అనమాట. అంటే ఎంత బ్లడ్ లైనింగ్, నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ వెసల్ లైనింగ్స్ నార్మలీ షుడ్ బి థిన్ అండ్ స్మూత్. With increasing lipid accumulation, their thickness increases. So simple carotid intima media thickness is a marker of atherosclerosis which is going on. అలాగే మన హార్ట్కి సంబంధించి వీ హ్యావ్ కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అని ఒక సిటీ స్కాన్. అది ఇవన్నీ కూడా నాట్ ఇన్వేజివ్, పెద్ద టెస్ట్ విచ్ నీడ్ హాస్పిటలైజేషన్ కాదు. జస్ట్ మనం సిటీ స్కాన్ చేసి కెరోటిడ్ ఆర్టరీ కాల్షియం, కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ తెలుసుకొని, ఎందుకంటే విత్ ఇంక్రీజింగ్ అథెరోస్క్లెరోసిస్ కాల్షియం డిపాజిట్స్ ఫామ్. సో మెజర్మెంట్ ఆఫ్ ద కాల్షియం స్కోర్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హౌ ప్రోగ్రెసివ్ ఇస్ ది అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్. అలాగే లోవర్ లిమ్స్కి అథెరోస్క్లెరోసిస్ ఉంది అని వెరీ సింపుల్గా వీ కెన్ టెస్ట్ చెకింగ్ ద బీపీ ఇన్ ది అప్పర్ లిమ్స్ అండ్ ద లోవర్ లిమ్స్ అండ్ యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ అంటాము. అది 0.9 కంటే తగ్గిపోతుంటే ఈవెన్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ ఈజ్ బిగినింగ్ ఇన్ ద లోవర్ లిమ్స్ అని. సో నేను చెప్పినట్టుగా వీ కెన్ స్క్రీన్ ఫర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. వీ కెన్ ఆల్సో సింపుల్ నాన్ ఇన్వేజివ్ మెజర్స్ టు చెక్ ద బిగినింగ్ ఆఫ్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్. ఇవి బెటర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కోసం అయితే ఎవ్రీ ఇండివిజువల్ అబౌవ్ 30 బెటర్ వన్స్ అట్లీస్ట్ టు చెక్. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూర్ సిఏడి అంటే బిలో 45 ఇన్ మేల్స్ అండ్ బిలో 55 అలా ఉందంటే మటుకు వీ హ్యావ్ టు బిలో 50 years ఇన్ మేల్స్ వచ్చేసింది అండ్ బిలో 60 ఇన్ ఫీమేల్స్ వచ్చిందంటే వీ హ్యావ్ టు చెక్ ఇంకా మోర్ ఫ్రీక్వెంట్లీ. డాక్టర్ గారు, ఈ రిస్క్ని తగ్గించుకోవడానికి ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయంటారా? బట్ యాజ్ మెన్షన్, లైఫ్ స్టైల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ ఓవర్ విచ్ మెడిసిన్స్ హెల్ప్. మెడిసిన్స్ డెఫినెట్లీ సెకండరీ ప్రివెన్షన్కి ఎక్స్ట్రా బెనిఫిట్ చూపిస్తాయి. అంటే ఒకసారి హార్ట్ జబ్బు వచ్చినా లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వాళ్ళకి ఫ్యూచర్ ఈవెంట్స్ తగ్గడానికి డెఫినెట్లీ సెకండరీ ప్రివెన్షన్. ఈ డ్రగ్స్, దే ఆర్ అ బ్యాటరీ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ రైట్ ఫ్రమ్ ఆస్పిరిన్, స్టాటిన్స్ టు బీటా బ్లాకర్స్ అండ్ సెవరల్ డ్రగ్స్. బట్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే హార్ట్ అటాక్ రాకముందే, ఇట్స్ ఆల్వేస్ సెడ్ దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒకసారి మనకి డిసీజ్ రాకముందే మనం ఎలా
ప్రివెంట్ చేయడానికి అన్నప్పుడు there are some drugs like aspirin, statins, but single most important drugs which have proven benefit is statins అనమాట. అంటే కొలెస్ట్రాల్ని తగ్గించే మెడిసిన్స్. దీస్ ఆర్ ప్రూవన్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్, బట్ ఇవి కూడా ఓవర్ అండ్ అబౌవ్ ద బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సింపుల్ డైటరీ ప్రికాషన్స్ అండ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ మీద statins have proven to show significant benefit. Earlier we used to prescribe indiscriminately or at a larger proportion aspirin, but presently aspirin in primary prevention anta because bleeding risk ekku untundi, so anta we don't prescribe. Statins have an important role atherosclerosis ni progress ni aapadaniki, and also in addition to that, if at all, they also lower the acute event rate. They stabilize the plaque, prevent plaque rupture and all. So వీటిని కూడా ప్రిస్క్రైబ్ చేయడానికి నాట్ ఎవ్రీబడి నీడ్ దీస్. మనకి రిస్క్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయన్నమాట. అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిజీజ్ రిస్క్ క్యాలిక్యులేటర్ అంటాము. అదొక యాప్ లాగా ఉంటుంది మన ఆండ్రాయిడ్లో కానీ అండ్ ఐస్టోర్లో కూడా. సో దాంట్లో వీ క్యాలిక్యులేట్ ద రిస్క్. 10-year రిస్క్ మోర్ దెన్ 20% అని హై రిస్క్ వాళ్ళల్లో తప్పకుండా ఇట్ హస్ టు బీ స్టార్టెడ్. అండ్ బిట్వీన్ దిస్ 7.5 to 15 or 20 అప్పుడు కూడా వీ కెన్ ప్రిస్క్రైబ్. లో రిస్క్ వాళ్ళకి బై అండ్ లార్జ్ డ్రగ్స్ అవసరం పడదు. ఓన్లీ ఎక్సర్సైజ్, డైటరీ రెజిమెన్, అప్రోప్రియేట్ రిలీఫ్ ఆఫ్ స్ట్రెస్, యోగా, స్టిల్ ఇట్ ప్లేస్ అ రోల్. దీస్ ఆర్ బెటర్ అనమాట. ఎక్స్ట్రా మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. అంటే లైక్ నేను ముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ కాకుండా దేర్ ఆర్ సమ్ అడిషనల్ డిజీజెస్ విచ్ క్యాన్, లైక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్ఫ్లమేషన్, అథెరోస్క్లెరోసిస్. కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజీజెస్ అంటాం అనమాట. పర్టికులర్లీ లేడీస్ ఆఫ్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్లో చూస్తాం, కీళ్ళవాతం లాగా. వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్, దే హ్యావ్ దిస్, వాళ్ళ బాడీయే ఇట్స్ అ మోర్ ఇన్ఫ్లమేటరీ మిల్యూ. సో వెజల్ వాల్ ఇన్ఫ్లమేషన్ పెరిగి ఈ అథెరోస్క్లెరోసిస్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి ప్లాక్స్ రప్చర్ అయ్యి ఇలాంటిది ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా మనం రిస్క్ కొంచెం బార్డర్ లైన్గా ఉన్న వీ ప్రిస్క్రైబ్ దీస్. డాక్టర్ గారు, ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యా, అదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని నేను ఇందాక చెప్పాను కదా, అది ఫస్ట్ బిగిన్స్ అట్ హోమ్ విత్ అవర్ డైటరీ చేంజెస్ ఓన్లీ. పర్టికులర్లీ మన ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ వి టేక్ మోర్ స్పైసీ ఫుడ్, మన సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మోర్ డీప్ ఫ్రై ఐటమ్స్. సో దీస్ ఆర్ ఆల్ నాట్ హెల్దీ అట్ ఆల్. మోడరేట్ లెవెల్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, డిక్రీజింగ్ సాచురేటెడ్ ఫ్యాట్, కొవ్వు పదార్థాలు హై కంటెంట్ ఉన్న ఫుడ్స్ తగ్గించి మోర్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవటం బెటర్ అనమాట. అందులో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, టేకింగ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ గ్రెయిన్స్. దీస్ హెల్ప్ అస్ టు లోవర్ ద గ్లూకోజ్, కొలెస్ట్రాల్ లెవెల్, అండ్ అలాంగ్ విత్ దట్ మన సోడియం కంటెంట్ తగ్గిస్తే, అంటే ఉప్పు తగ్గించి వాడటం, మోర్ ఆఫ్ సాల్టెడ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని, పికిల్స్, చిప్స్, ఇలాంటివి తగ్గిస్తే బీపీ కంట్రోల్ బాగుంది. అండ్ దీస్ ఆర్ హెల్దీ పర్టిక్యులర్లీ. ఇన్ అడిషన్, ఈవెన్ దోస్ పీపుల్ విత్ ఎస్టాబ్లిష్డ్ హార్ట్ డిసీజెస్ కూడా సోడియం కంటెంట్ యాడ్స్ టు ద బ్లడ్ వాల్యూమ్ అండ్ వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువ ఉండి, అండ్ మనం ఇచ్చే మెడిసిన్స్ ఎఫికసీ కూడా విత్ హై సోడియం కంటెంట్ ఇన్ ద డయట్, మన మెడిసిన్స్ కూడా సరిగా పనిచేయవు అన్నమాట. సో డయట్లో ప్రిడామినెంట్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ విత్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఈజ్ ద కీ. అవాయిడింగ్ బేకరీ products or decreasing them is a simple thing which at least the younger generation people can do easily. Bakery products, maida, these are very simple refined carbohydrates. They increase blood glucose levels and in the long run they increase our cholesterol levels and they are not good for our health at all. డాక్టర్ గారు, దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? అదే, ఒకసారి ఎస్టాబ్లిష్డ్ అథెరోస్క్లెరోసిస్ వచ్చాక నేను ముందు చెప్పినట్టు ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయిందో ఎక్కువగా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఇస్ ఇట్ కెనాట్ బి టోల్డ్ సింప్లీ ఇన్ అ షో లైక్ దిస్. వన్స్ మనం ఇవి కనుక్కున్నామంటే విజిటింగ్ అ ఫిజిషియన్ ఆర్ అ కార్డియాలజిస్ట్ విల్ హెల్ప్ యూ టు టేక్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెజర్స్ అనమాట. అప్పుడు మేము ఒక సింపుల్ టెస్ట్ చేస్తాము టు ఫర్దర్ అసెస్. దే ఆర్ సింపుల్ టెస్ట్ లైక్ ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ ఆల్ టు అసెస్ రియలీ
there is any blockage or significant level, and then angiogram and all are available. మీరు కన్సల్ట్ అయిన కార్డియాలజిస్ట్ విల్ టెల్ యూ, అండ్ దెన్ టేకింగ్ అప్రోప్రియేట్ డిపెండింగ్ ఆన్ ద బ్లాకేజ్ సివియారిటీ. అడ్వాన్స్డ్గా ఉంటే సమ్ పీపుల్ నీడ్ స్టెంటింగ్ ఆర్ బైపాస్ సర్జరీ ఆల్సో. అండ్ ఫర్ బ్రెయిన్ వెసల్స్ కూడా అలాగే. ఇంట్రాక్రేనియల్ వెసల్స్కి అయితే ఎక్స్ట్రాక్రేనియల్ వెసల్స్ బ్లాకేజెస్ అలా ఉంటే there are simple stenting, or majority up to 50-60% blockages can be managed with medicines only. నేను ఇందాక చెప్పిన స్టాటిన్స్ అనేవి హై డోస్లో ఇవ్వటం. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ అలా చెప్తాము. బ్లడ్ థిన్నర్స్ దే డిక్రీజ్ ద blood viscosity, they help blood to flow smoothly, and even though కొద్దిపాటి blockages ఉన్నా the tissues will not suffer from ischemia అనమాట. సో బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ ఇన్ అ హయ్యర్ డోస్, అండ్ there are different groups of drugs, beta blockers అని, they help to stabilize the plaque, prevent abnormal heart beating, అండ్ లోవర్ ద ఈవెంట్ రేట్, అటాక్ వచ్చే ఛాన్సెస్ని తగ్గిస్తాయి. సో ఇవి మటుకు డెఫినెట్లీ జస్ట్ వన్స్ యూ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ లైక్ వాట్ ఐ టోల్డ్ ఎర్లియర్ అలా ఉంటే కన్సల్టింగ్ ద కార్డియాలజిస్ట్ విల్ హెల్ప్ టు he will determine మీ రిస్క్ బట్టి what best suits you and gives, because every medicine has its own set of some side effect profile. So examining the patient and prescribing is the best. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకైనా చెప్పాలనుకుంటున్నారా? Heart disease is totally preventable, and even if at all we have heart disease, it's not అంత బాధపడిపోయి అప్సెట్ అయ్యేది కాదు. అప్రోప్రియేట్ ప్రికాషన్స్ తీసుకొని ఫ్రమ్ అ సింపుల్ లెవెల్ లైక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ టు కన్సల్టింగ్ డాక్టర్ రెగ్యులర్లీ అండ్ టేకింగ్ మెడికేషన్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద లాంగివిటీ ఆఫ్ లైఫ్ అండ్ మన సిమ్టమ్స్ని తగ్గిస్తాయి. Simple suggestion is avoiding, like I mentioned earlier, avoiding junk foods, appropriate exercise. We all have now sedentary lifestyle ఎక్కువగా కూడా. Recent research in the American Heart Journal also shows that only less than 1 hour in 24 hours average American adult spends in exercise అనమాట. So it also translates to India to a more or less extent. So increasing our activity level, physical activities helps us to benefit. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ గారు, ఎక్కువగా ఎలాంటి వారు ఈ వారికోస్ వెయిన్స్కి గురవచ్చు అంటారు? ఇందాక చెప్పినట్టండి, మెయిన్గా మన ప్రొఫెషన్స్ ఎలా అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఒకే చోట 8 నుంచి 10 గంటలు కూర్చోవడం కానీ నించోవడం కానీ, అండ్ మెయిన్ ఇంకోటి బరువులు ఎక్కువ మోసేవాళ్ళు, ఓకే, అండ్ మెయిన్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, స్మోకింగ్, డయాబెటీస్, ఒబెసిటీ, ఇవన్నీ. అంటే ఏమైనా ఏజ్ ఉంటుందా డాక్టర్? అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్కి వ్యారికోస్ వస్తాయని ఏమైనా? పర్టికులర్ ఏజ్ అంటే ఏం లేదు మ్యామ్. యూజువల్లీ ఎలా అంటే నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ 16 ఏళ్ళు. ఓకే. సో 16 ఏళ్ళు అంటే సోయంగ్. ఓకే. సో 16 ఏళ్లలో ఎందుకు వచ్చాయి అంటే నో ఆన్సర్, ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీ. ఎలా అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్నాయి, వాళ్ళ తాతగారికి ఉన్నాయి. అంటే ఇది హెరిడిటరీ అని చెప్తున్నారా? హెరిడిటరీ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. కొందరికి హెరిడిటరీ కూడా ఉంటుంది అన్నమాట. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే మనకు క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే